తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ విపక్ష పార్టీలు లేవనెత్తే అంశాలను తిప్పికొట్టేందుకు సిద్ధమవుతుంది. ఇక ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో సర్పంచ్లను గెలిచిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఇక కాగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పైన, ప్రభుత్వం పైన చేసిన అనేక కామెంట్ల పైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సీఎం, మంత్రులు కేసీఆర్ కి సవాలు విసిరిన నేపథ్యంలో ఆయన సభకు వస్తున్నందున జరగనున్న అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఇక ఈ అసెంబ్లీ సెషన్స్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నది జలాలలో తెలంగాణ హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, హిల్ట్ పాలసీ, రైతు భరోసా, యూరియా కొరత, బీసీ రిజర్వేషన్ల అంశాలు తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు సంధించే ప్రశ్నలను, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక ఈ మేరకు తొలి రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక తొలి రోజు ముగిసిన తర్వాత సభ ఎన్ని రోజులు జరుగుతుందో నేడు జరిగే బీఏసీ సమావేశంలో షెడ్యూల్ను ఖరారు కానుంది. ఇక జనవరి 2వ తేదీ నుంచి జరిగే సభ కీలకం కానుంది. ఒకరోజు కృష్ణా జలాలపైన, మరుసటి రోజు గోదావరి జలాలపైన, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ నీటి హక్కులు, ఆ 2 నదులపై నిర్మించి తలపెట్టిన ప్రాజెక్టులపైన లోతైన చర్చ జరిగే అవకాశం ఉన్నందున జనవరి 1వ తేదీన సిఎల్పి సమావేశం కానీ, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలు, అలాగే జలాల వినియోగంపై గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలు, 2 ఏళ్లలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలను శాసనసభ పక్ష సభ్యులకు సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య నేతలు వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక దీనితో పాటు సభకు కేసీఆర్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ నదీ జలాల అంశం, అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపైన సభ్యులకు అవగాహన కలిగించే విధంగా ముఖ్య నేతలు వారికి వివరిస్తారని హస్తం నేతలు చెప్తున్నారు. కేసీఆర్ సభలో లేవనెత్తే అంశాలను ధీటుగా కౌంటర్ ఇచ్చే విధంగా ఉండాలని పార్టీ ముఖ్యులు తమ సభ్యులకు సూచిస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక యూరియా కొరతపై కేంద్రం వివక్షతను చూపిస్తుందని అనేక వేదికలపైన కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఇక ఈ అంశంపై కూడా కేంద్రం తీరును నీరసించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగు, ఫార్ములా ఈ కార్ రేసు, అలాగే కవిత బీఆర్ఎస్ పైన చేస్తున్న విమర్శలు కూడా సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయని, వాటిపైన విపక్ష పార్టీలను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.
కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం పెదవూటుపల్లిలో మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. ఇక ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన ఖమ్మంపాటిని కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఇక అనంతరం ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాతృమూర్తి వెంకట నరసమ్మ చిత్రపటానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజు ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక తనను ప్రేమించి మోసం చేసిన యువకుడు మరో యువతిని వివాహం చేసుకున్నాడంటూ తెలంగాణకు చెందిన సరోజ అనే యువతి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. అయితే పోలీసులు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సరోజ తన బంధువులతో కలిసి స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇక నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన సందీప్ అనే యువకుడితో పరిచయం ఏర్పడిందని, గత కొంతకాలంగా సహజీవనం చేసిన తర్వాత తనను మోసం చేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. అయితే నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని సరోజ వాపోయింది. అయితే తనకు న్యాయం చేయాలంటూ ఈ రోజు ఉదయం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుటే రోడ్డుపై కూర్చొని సరోజ ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. కృష్ణా జిల్లా గంగూరు జాతీయ రహదారిపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కీర్తి రెస్టారెంట్ సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై పరస్పరం గొడవకు దిగినట్లు సమాచారం. పిడిగుద్దులు, తోపులాటల కారణంగా రహదారిపై వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో వాహనదారులు భయభ్రాంతులకు గురైనట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.